నమస్తే. నేను మీ బల్లెముళ్ళి జనసేన. అంబటి రాంబాబు గారు అరెస్టుని మేము స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు, కానీ అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం కానీ ఆఫీసును తగలబెట్టడం కానీ తప్పు. ఆయన్ని బూతులు తిట్టిన మహిళా నేత లకారాలు ఉపయోగించడం ఉంది, ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఈ వివాదానికి కారణమైన ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం సార్, ఇప్పుడు అధికారం మనతోనే ఉండదు. ఈ రోజు మనం కర్రలట్టుకెళ్ళి దాడి చేస్తున్నాం, రేపొద్దున వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? అంటే దీనికి ముగింపు లేదా? తెలుగుదేశం నెగ్గితే వైసీపీ వీళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు నెగ్గితే మన ఇళ్ల మీద దాడి చేస్తారు. ఇంతేనా? దీనికోసమేనా ప్రజలు మనల్ని ఎన్నుకునేది? ఒక్కసారి ఆలోచించండి. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్లో ఇదే విధంగా దాడులు చేస్తూ, గృహదహనాలు, లూటీలు చేస్తూ 15 సంవత్సరాలు పరిపాలిస్తే నేడు ఆ కుటుంబానికి ఓటేసే నాదులు లేడు. మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఆవిడ పరిస్థితి ఏంటి రాజకీయంగా? గుజరాత్ లో 40% ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉంది. కారణం ఏంటి? ఒక్కసారి తెలుసుకోండి. ఒకే కారణం, నాయకత్వ లోపం. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నాయకత్వ లోపం ఉంది అని తెలుసుకుంటే, అని గాని గ్రహిస్తే, వాళ్ళు ఆ విధంగా భావిస్తే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి తెలుసుకోండి, ఆలోచించండి. చట్ట ప్రకారమే జరగాలి. ఇప్పుడు కర్రలట్టుకుని ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్న వ్యక్తులు 2019 నుంచి 24 లోపు ఎక్కడున్నారు? టీవీల్లో రెచ్చిపోతున్న టీవీ సింహాలు, పేపర్లో రెచ్చిపోతున్న పేపర్ పుల్లుని చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. వీళ్ళందరూ 19 నుంచి 24 వరకు ఎక్కడున్నారు? ఒక్కసారి సంయమనం పాటించండి. కొంచెం ఫ్యూచర్ను ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నాయకత్వ లోపంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే తదనంతరం పరిస్థితులు కూడా ఈ సమాజం ఫేస్ చేయాలి, మనం ఫేస్ చేయాలి. దీనికి ఎండ్ పాయింట్ ఉండాలి. దాడులు, ప్రతిదాడులు కరెక్ట్ కాదు. గృహదానాలు, లూటీలు అనేవి 1990వ దశకంలో రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల ద్వారా టీవీ మాధ్యమాల్లో, పేపర్లో వచ్చేది. అప్పుడే వినేవాళ్ళం ఈ గృహదహనాలు, లూటీలు, ఇళ్ల మీద అటాక్లు తప్ప రాజకీయంగా లేవు సార్. ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి నాయకత్వం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని కోరుకుంటున్నామండి. జై జనసేన.